ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చాలా ప్రెషర్గా ఉండింది. సడన్గా సైడ్లో బండి మీద ఒక కోకోనట్ మ్యాన్ని చూశాను. సో హీ వాస్ సెల్లింగ్ కోకోనట్స్ అమ్ముతున్నాడు అనమాట. ఒకసారి ఆ పర్సన్ ప్లేస్లో నేనుంటే నా లైఫ్ ఎలా ఉంటుందో అని నేను ఊహించుకున్నాను. తను డైలీ కోకోనట్స్ తీసుకుని 6 o'clock అంతా వచ్చేస్తున్నాడు. కోకోనట్స్ అమ్ముతున్నప్పుడేమో స్మైల్ ఇస్తూ చాలా కూల్గా ఉంటాడు అనమాట. సో హీ వాజ్ స్మైలీ ఫుల్ డే. అక్కడ చాలా ఎండగా ఉంటుంది తను నిల్చున్న ప్లేస్లో కూడా. సో నో కంప్లైంట్స్, తనకి ఎండగా ఉంది ఇలాగంతా నో కంప్లైంట్స్ అనమాట. నాకైతే ఎప్పుడూ తను చిరాగ్గా కనిపించలేదు. లైక్ గోయింగ్ ఆన్ ద ఆఫీస్ అప్పుడు చూసినప్పుడు. ఇంకా ఈవినింగ్ 7 వరకు కోకోనట్స్ అమ్ముతూ ఉంటాడు. నేనైతే ఆఫీస్కి ఎవ్రీడే ఆల్మోస్ట్ లేట్గానే వెళ్తున్నాను. ట్రాఫిక్లో కొంతసేపు బైక్ ఆపినా కూడా చాలా చిరాకేస్తుంది. ఈ ఎండని నేను మాత్రం తట్టుకోలేకపోతున్నాను. ఇంకా నా కొలీగ్స్ ఏమన్నా కొంచెం డిఫరెంట్గా మాట్లాడినా చిన్న మాటన్నా కోపడతాను. ఈ రోజైతే నాకు ఈ కోకోనట్ మ్యాన్ నుంచి చాలా ఇన్స్పిరేషన్ దొరికింది. రేపటి నుంచి నేను ఇంకా ఆన్ టైం ఆఫీస్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. ఎవరి మీదైనా కోపం వచ్చినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, వెంటనే కోపడకూడదని నేను డెసిషన్ తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, మోటివేషన్ అనేది కేవలం టెక్స్ట్ బుక్స్ ఇంకా రోల్ మోడల్స్ అనే మాత్రమే కాదండి. మన చుట్టూ ఉండే వ్యక్తులే మనకి రియల్ మోటివేషన్. వాళ్ళు చేసే పనుల నుంచి వచ్చే నిజమైన మోటివేషన్, నిజమైన ఇన్స్పిరేషన్ మనల్ని కూడా ప్రభావితం చేస్తుంది. సో ఫ్రెండ్స్, మన చుట్టూ సాధారణమైన జీవితాన్ని గడుపుతూనే ఎంతోమంది హీరోయిక్గా గుడ్ క్వాలిటీస్తో బతుకుతూ ఉంటారు. అలా నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ స్టోరీని ఈరోజు ఈ కోకోనట్ మ్యాన్. నాట్ ఓన్లీ కోకోనట్ మ్యాన్, మన చుట్టూ చాలా మంది ఉంటారు. చాలా మోటివేషన్తో మూవ్ అవుతూ ఉంటారు, చాలా పాజిటివిటీతో మూవ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతోని ఇన్స్పిరేషన్ పొందుతూ మన జీవితాన్ని కూడా మనం హాయిగా గడిపేద్దాం. మనం కూడా ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుదామండి. థ్యాంక్ యూ, బాయ్.